Students, we already discussing second lesson. Students, we already learned in last video finding objects that get stuck to the cap of the pinholders and story of magnets of different shapes, and finding materials attracted by magnets, magnetic materials and non-magnetic materials, and separation of iron fillings from soil and poles of a bar magnet. And first property, attractive property. ఆ అట్రాక్టివ్ ప్రాపర్టీని దేనికి యూజ్ చేసుకున్నాం మనం? టు సపరేట్ మిక్చర్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక సెకండ్ ప్రాపర్టీ గురించి మనం తెలుసుకోవాలంటే, ద సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెట్, డైరెక్షనల్ ప్రాపర్టీ. సో యాక్టివిటీ 5, ఫైండింగ్ డైరెక్షన్స్ విత్ ఏ బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ని యూజ్ చేసి డైరెక్షన్స్ ఎలా తెలుసుకుంటున్నాం. సస్పెండ్ ద బార్ మ్యాగ్నెట్ ఫ్రీలీ with the help of a thread tied around its center as shown in figure 4. ఈ ఫిగర్లో ఉన్నట్టుగా మనం ఒక స్టాండ్ యొక్క సెంటర్ పాయింట్కి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ థ్రెడ్ యూజ్ చేసి ఒక బార్ మ్యాగ్నెట్ని కనుక సస్పెండ్ చేసినట్లయితే, వేలాడదీసినట్లయితే, డస్ ద మ్యాగ్నెట్ రిమైన్ స్టేషనరీ? ఒకేసారి ఇలా అవుతుందా? నో, వెయిట్ ఫర్ సమ్ టైమ్. వాట్ డూ యూ ఫైండ్ నౌ? అంటే కాసేపు అటు ఇటు మూవ్ అయ్యి అదొక ఫిక్స్డ్ పొజిషన్కి వస్తుంది. So you will notice that the magnet finally takes a position in the north-south direction. అంటే ఫైనల్ పొజిషన్గా నిలబడినటువంటి దాన్ని మనం, అది ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుందంట. సో మ్యాగ్నెట్స్ ఆల్వేస్ కమ్స్ టు రెస్ట్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. ఎప్పుడు కూడా సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ విల్ ఆల్వేస్ షోస్ నార్త్ సౌత్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. So in each case of the marked end points towards north, this end is known as north pole of the magnet. The other end which points towards the south is known as the south pole of the magnet. This property of magnet is called directional property. So ఎప్పుడైతే సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుందో, బార్ మ్యాగ్నెట్తో మనం డైరెక్షన్స్ చూడవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. దీన్నే మనం డైరెక్షనల్ ప్రాపర్టీ అంటాం. సో ఇట్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఓన్లీ బై మ్యాగ్నెట్స్. ఈ డైరెక్షన్ చూపించేటటువంటి బిహేవియర్ ఓన్లీ మనకి మ్యాగ్నెట్స్ మాత్రమే ఉంటుంది. సో వీ యూజ్ దిస్ ప్రాపర్టీ టు మేక్ ద మ్యాగ్నెటిక్ కంపాస్. మన ఫస్ట్ ప్రాపర్టీ అట్రాక్టివ్ ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ మిక్చర్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తే, ది డైరెక్షనల్ ప్రాపర్టీని దేనికి యూజ్ చేస్తున్నామంటే టు మేక్ ద మ్యాగ్నెటిక్ కంపాస్. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే ఏంటి? ఇదే మ్యాగ్నెటిక్ కంపాస్. What is the use of magnetic compass? To finding the directions. For example, మన ఊరికి నార్త్ ఎటు, సౌత్ ఎటు, ఈస్ట్ వెస్ట్ ఎటు తెలుసుకోవాలంటే, మనం ఉన్నటువంటి ప్లేస్కి సంబంధించి డైరెక్షన్స్ ఏంటని తెలుసుకోవాలంటే మనకి ఈ కంపాస్ అనేటటువంటి అవసరం. మరి ఈ కంపాస్ని ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని తయారు చేశారంటే డైరెక్షనల్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాగ్నెట్గా మనం చెప్పుకోవచ్చు. Next, how to make magnetic compass. A compass is usually a small box with a glass covering it. చూడండి, ఇది గ్లాస్తో తయారు చేసి ఒక బాక్స్ లాగా ఉంటుంది, పైన అంతా గ్లాస్తో కవర్ చేసి ఉంటుంది. సో ఏ మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ ఈజ్ పివోటెడ్ ఇన్సైడ్ ద బాక్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కెన్ రొటేట్ ఫ్రీలీ. మ్యాగ్నెటైజ్డ్ నీడిల్, ఇక్కడ రెడ్ కలర్ మార్కింగ్ ఉన్న ఒక నీడిల్ ఉంటుంది. మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ అంటే మ్యాగ్నెట్తో, ఇది మ్యాగ్నెట్ కాదు, మ్యాగ్నెట్ చేత మ్యాగ్నెటైజ్డ్ అయ్యి, అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇది. ఈ మ్యాగ్నెట్తో రబ్ చేయడం వల్ల అది కూడా మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అలాంటి దాన్ని మనం మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ అంటాం. ఇది లోపల ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ద కంపాస్ ఆల్సో హ్యాస్ ఏ డైల్ విత్ డైరెక్షన్స్ మార్క్డ్ ఆన్ ఇట్. దీని మీద ఈ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఆల్రెడీ మార్క్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి నీడిలు ఈ నార్త్ మీద చూపిస్తే నార్త్ ఇటు ఉన్నట్టు, అట్లా డైరెక్షన్స్ మనం తెలుసుకోవచ్చు. ఈస్ట్ ఎటు ఉంది, సౌత్ ఎటు ఉంది, అట్లా. సో ద కంపాస్ ఈజ్ కెప్ట్ అట్ ద ప్లేస్ వేర్
వీ విష్ టు నో ద డైరెక్షన్. అంటే మనం ఏ ప్లేస్లో ఉండైతే మనం డైరెక్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ని ఉంచాలి. ఇట్స్ నీడిల్ ఇండికేట్స్ ద నార్త్ సౌత్ డైరెక్షన్ వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్. సో కాసేపుడు మనకి సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ డైరెక్షన్ ఎలా చూపించిందో మనకి మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ కూడా కంపాస్లో నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. ద కంపాస్ is then rotated until the north and south marked on the dial are exactly below the two ends of the needle. To identify the north pole of the needle, it is usually painted in a different color. Then we identify north and south at that place. అంటే ఈ రెడ్ కలర్ మార్కింగ్ ఉన్నటువంటి నీడిల్ దేని మీద చూపిస్తే అటువైపు ఆ డైరెక్షన్గా చెప్పొచ్చు. ఆఫ్టర్ దట్ వీ కెన్ ఆల్సో ఐడెంటిఫై ద ఈస్ట్ అండ్ వెస్ట్ బిట్వీన్ దెమ్. అంటే నార్త్ సౌత్ డైరెక్షన్ కనుక చూపించినట్లయితే వాటి ఆపోజిట్ పోల్స్ పొజిషన్లో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ మనం తెలుసుకోవచ్చు. సో వేర్ విల్ యూజ్ దిస్ కంపాస్? ఏ కంపాస్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ డైరెక్షన్స్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ షిప్స్, ఏరోప్లేన్స్, మౌంటైనర్స్ అండ్ ఆర్మీ పీపుల్ ఆల్సో క్యారీ ఏ కంపాస్ విత్ దెమ్ సో దట్ దే డు నాట్ లాస్ దేర్ వే ఇన్ అన్ అన్నోన్ ప్లేస్. తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ప్రకారం నార్త్ వైపుకి అంత దూరం వెళ్ళాలి, సౌత్ వైపు ఇంత, ఇట్లా దాని మ్యాప్లో ఉన్న దాని ప్రకారం నార్త్ ఎటు సౌత్ ఎటు ఇవన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ ఎటు డైరెక్షన్స్ తెలుసుకోవాలంటే ఈ డెఫినెట్గా షిప్స్లో కానీ ఎయిర్ప్లేన్స్లో కానీ అండ్ మౌంటైనర్స్లో కానీ ఆర్మీ పీపుల్స్ వీళ్ళందరూ కూడా మనం మ్యాగ్నెటిక్ కంపాస్ని యూజ్ చేస్తారనమాట. సో డు నాట్ ప్లేస్ కంపాస్ అండ్ మ్యాగ్నెట్ టుగెదర్. అంటే కంపాస్ని మ్యాగ్నెట్ని రెండు ఒకే చోట ఉంచామనుకోండి. కంపాస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? డైరెక్షన్స్ తెలుసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఎటు ఉందో చూడాలనుకుని ఇక్కడ కంపాస్ పెట్టి ఇక్కడ కనుక మ్యాగ్నెట్ నుంచి అనుకోండి, నార్త్ ఒకవేళ ఇటు ఉందనుకోండి, ఇది ఇటు చూపించదు. ఇట్ విల్ అట్రాక్ట్ దిస్ సైడ్ బికాజ్ హియర్ మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ కంపాస్. అంటే కంపాస్లో ఉన్న మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ ఇక్కడ మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మ్యాగ్నెట్ వైపు చూపిస్తుంది, కానీ అంటే నార్త్ ఇటు ఉందని అనుకుంటాం మనం. సో దట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ డైరెక్షన్. కాబట్టి మనం కంపాస్ని మ్యాగ్నెట్ని రెండూ కూడా ఒకే చోట ఉంచకూడదని మనం చెప్పొచ్చు. యాక్టివిటీ 6, అట్రాక్షన్ అండ్ రెపల్షన్ బిట్వీన్ టూ మ్యాగ్నెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ every magnets have two poles, north pole and south pole. For example, take two similar magnets, place them in 4 different ways as shown in figure 6. Two magnetsని డిఫరెంట్ పొజిషన్లో కనిపించినట్లయితే, అంటే ఈ ఫస్ట్ కేసులో చూసినట్లయితే 2 మ్యాగ్నెట్స్ యొక్క నార్త్ పోల్స్ ఒకే వైపు వచ్చినాయి, అంటే లైక్ పోల్స్. ఇక్కడ కూడా అంతే. సెకండ్ కేసులో సౌత్ పోల్స్ ఒకే వైపు ఉన్నాయి, లైక్ పోల్స్. థర్డ్ కాలంలో థర్డ్ అరేంజ్మెంట్ 1 పోల్ సౌత్ అండ్ 1 పోల్ ఆపోజిట్ పోల్, సో అన్లైక్ పోల్స్ అంటాం. సో ఫోర్త్ వన్ నార్త్ పోల్ సౌత్ పోల్, ఇది కూడా అన్లైక్ పోల్స్. కాబట్టి వేటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, ఏ రెండింటి మధ్య రెపల్షన్ ఉంటుందంటే లైక్ పోల్స్ రెపల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ సెకండ్ కేసులో రెపల్షన్ జరుగుతుంది, అంటే 2 పోల్స్ మ్యాగ్నెట్స్ యొక్క లైక్ పోల్స్ దగ్గర తీసుకొస్తే రెండూ కూడా ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి, దాన్ని మనం రెపల్షన్ అంటాం. సో అన్లైక్ పోల్స్ ఆపోజిట్ పోల్ వైపు కనుక తీసుకొచ్చినట్లయితే ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో వీటిని మనం అన్లైక్ పోల్స్ అంటాం. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రెపల్ ఈచ్ అదర్గా మనం చెప్పుకోవచ్చు. సో what do you observe? When do the magnets attract each other? When do the magnets repel each other? So you notice that like poles repel each other and unlike poles attract each other. So this is the concept. And third one, earth as a magnet. Earth kuda magnet అని మనం ఎలా చెప్తాం? We saw that a suspended bar magnet always comes to rest in the నార్త్ సౌత్ డైరెక్షన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్, వేలాడదీసినటువంటి బార్ మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. వై డస్ ఇట్ కమ్ టు రెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ? వాట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్? అది నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుందని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఒకవైపు నార్త్ చూపిస్తుందంటే దాని ఆపోజిట్ పోల్ ఏదో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నార్త్ వైపు అట్రాక్ట్ అవుతుందంటే ఇటు ఆపోజిట్ పోల్ సౌత్ ఉందని అర్థం. సో ఇక్కడ మరి మనకు కనిపించినటువంటి ఇన్విజిబుల్ మ్యాగ్నెట్ ఏంటి అది అంటే
మనం ఎర్త్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎర్త్ ఈజ్ ఏ హ్యూజ్ మ్యాగ్నెట్గా మనం చెప్తాం. సో ఈ ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెటే. మ్యాగ్నెట్కి అట్రాక్టివ్ పవర్ ఉన్నట్టుగా ఈ ఎర్త్కు చాలా ఎక్కువ అట్రాక్టింగ్ పవర్ ఉంటుంది. దాన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్గా మనం హైయర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో యాక్టివిటీ 7లో మనం ఏం చెప్తుందంటే ప్లేస్ ఏ బార్ మ్యాగ్నెట్ ఆన్ ఏ టేబుల్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఇది టేబుల్ మీద కనుక మనం ఒక బార్ మ్యాగ్నెట్ నుంచి అంటే నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఉన్నట్టుగా ఏదో ఒక డైరెక్షన్లో ఇలా ఉంచిన తర్వాత సస్పెండ్ అనదర్ బార్ మ్యాగ్నెట్ ఓవర్ ఇట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 7. ఒక బార్ మ్యాగ్నెట్ని విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రెడ్ సస్పెండ్ చేయాలి, వేలాడదీయాలి. సో ద సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ షుడ్ బి ఫెయిర్లీ క్లోజ్ టు ద వన్ కెప్ట్ ఆన్ ద టేబుల్ మీద ఉంచినటువంటి మ్యాగ్నెట్కి దగ్గరగా మనం ఉంచినట్లయితే అబ్జర్వ్ ఇన్ విచ్ డైరెక్షన్ ద సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ కమ్స్ టు రెస్ట్. అంటే వేలాడదీసినటువంటి మ్యాగ్నెట్ ఎటువైపు ఉంది? టేబుల్ మీద ఉంచినటువంటి బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ వైపు సౌత్ పోలు, అలాగే టేబుల్ మీద ఉంచినటువంటి బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ వైపు సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ నార్త్ పోలు ఆపోజిట్ పోల్స్ వైపుకి అట్రాక్ట్ అవుతుంది. సో చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు దీన్ని కనుక చేంజ్ చేసినట్లయితే ఈ నార్త్ పోల్ ఇటు ఈ సౌత్ పోల్ ఇటు చేంజ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా మారుతుంది. ఈ నార్త్ ఇటు వస్తే ఏమవుతుంది? ఆపోజిట్ పోల్ సౌత్ ఇటు వస్తుంది. కాబట్టి ఇది ఇలా మారడానికి కారణం ఏంటి? టేబుల్ మీద ఉన్నటువంటి ఈ బార్ మ్యాగ్నెట్. మరి తర్వాత ఈ బార్ మ్యాగ్నెట్ని తీసేసామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ షోస్ నార్త్ సౌత్ డైరెక్షన్ అని. మరి ఫర్ ఎగ్జాంపుల్ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ టేబుల్ మీద బార్ మ్యాగ్నెట్ లేకపోయినా సరే నార్త్ సౌత్ ఇలా చూపిస్తుంది అనుకుందాం. మరి ఇటు నార్త్ చూపిస్తుందంటే ఏంటి అర్థం? మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ ఇటు ఉంది అని అర్థం. ఇటు సౌత్ చూపిస్తుందంటే ఏంటని అర్థం? ఎర్త్ యొక్క నార్త్ పోల్ ఉంది అని అర్థం. సో కాబట్టి మనకి ఎర్త్ ఈజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్ అని చెప్పొచ్చు. ఇన్ దిస్ కేస్ ద సస్పెండెడ్ మ్యాగ్నెట్ కమ్స్ టు రెస్ట్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. వీ కెన్ సే దట్ దేర్ ఈజ్ సమ్ మ్యాగ్నెట్ బిలో ద సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ విచ్ compels it to come to rest in that particular direction. So where does this invisible magnet come from? The earth possesses magnetic property which acts upon the suspended bar magnet. సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ దాని యొక్క డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, సో మనకి టేబుల్ మీద ఉన్నటువంటి బార్ మ్యాగ్నెట్, ఆ మ్యాగ్నెట్ని తీసేసినా సరే నార్త్ సౌత్ చూపిస్తుందంటే మనకి ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పిక్చర్లో కనిపించేటటువంటివి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్గా మనం చెప్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైండింగ్ అవుట్ వెదర్ ద గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ ఆర్ నాట్. మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ వస్తువు మ్యాగ్నెటా కాదని తెలుసుకోవాలంటే ఏం చేయాలనేది we will meet in next video, students. So now down statements, so till now we completed. So electromagnets are made up of an arrangement of wire coils. Often the wire is wound around a ferromagnetic substance such as steel. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెట్గా మారడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ని కనుక ఒక స్టీల్ బార్ లాంటి దానికి ఒక కాయిల్ లాగా చుట్టేసి దాని కనుక కనెక్షన్ ఇచ్చినట్లయితే కరెంట్ పాస్ అయ్యి ఆ వైర్ మొత్తానికి ఆ స్టీల్ రాడ్ మొత్తం కూడా మనకి అట్రాక్టివ్ పవర్ అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. దానికి కారణం ఏంటి? దాంట్లోకి సప్లై అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ వల్ల. కాబట్టి ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెట్ లాగా మారుతుంది కాబట్టి దీన్ని మనం ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటాం. ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెట్స్ తయారు చేయాలంటే స్టీల్ అనేటటువంటి దాన్ని ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాం. అలాంటి ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయినటువంటి స్టీల్తో తయారు చేస్తారు. సో ఫెర్రోమాగ్నెటిక్, డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. అవి 10th క్లాస్లో మనం నేర్చుకుంటాం. సో ఈ స్టీల్ అనేటటువంటి ఫెర్రోమాగ్నెటిక్ యూజ్ చేసి ఎలక్ట్రోమాగ్నెట్స్ని మనం తయారు చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ సమ్ వెట్స్ ఆర్ యూజ్ మ్యాగ్నెట్స్ టు రిట్రైవ్ వైర్ అండ్ మెటల్ ఫ్రమ్ యానిమల్ స్టమక్స్. చూడండి సిటీస్లో మనకి యానిమల్స్ కౌస్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ దొరికింది అలా తింటూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని ఐరన్ నెయిల్స్ లాంటివి చాలా వరకు తినేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెటర్నరీ డాక్టర్స్ ఆపరేషన్ చేసి మ్యాగ్నెట్స్ యూజ్ చేసి వాటి స్టమక్లో ఉన్నటువంటి ఐరన్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో
వాటన్నిటిని సపరేట్ చేస్తారనమాట. సో అలాంటి చోట్ల కూడా మనకి మ్యాగ్నెట్స్ని వెటర్నరీ డాక్టర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో మ్యాగ్నెట్స్ అట్రాక్ట్స్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్, మ్యాగ్నెట్స్ అట్రాక్ట్స్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, అంతేగాని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని అట్రాక్ట్ చేయవు. సో ద కంపాస్ వాజ్ యూజ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో బై చైనీస్ సెయిలర్స్, అంటే చైనా వర్తకులు అంటాం చూసారా, సో వాళ్ళు 100 years పూర్వమే ఈ కంపాస్ అనే దాన్ని యూజ్ చేశారంట. సో నెక్స్ట్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్ ఎట్ ద సెంటర్. సో ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. దాని గురించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మనం హైయర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఎర్త్ మ్యాగ్నెట్స్ కెన్ బి 20 times మోర్ పవర్ఫుల్ దాన్ ఏ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కన్నా 20 times మోర్ పవర్ఫుల్గా ఎర్త్ మ్యాగ్నెట్స్ మనం చెప్పుకోవచ్చు. సో మిగతా డౌన్ స్టేట్మెంట్స్ అండ్ లాస్ట్ concepts, so we will meet in next video, students. Thank you.